భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు చేసింది. అంతేకాకుండా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కోల్పోయి 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఇద్దరు ప్లేయర్లు సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ 175 పరుగులు చేయగా ఈ రోజు శుభమన్ గిల్ 196 బంతుల్లో 16 ఫోర్లు 2 సిక్స్లతో 129 పరుగుల నాటౌట్ గా నిలిచాడు. కేవలం 177 బంతుల్లో శతకం పూర్తి చేసిన శుభమన్ గిల్ అతడి కెరియర్ లో ఇది 10వ సెంచరీ. ఇక ఆ తర్వాత మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో రెండో సెషన్ లోపే భారత్ తన ఇన్నింగ్స్ ను 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఎస్ఎస్వి జైస్వాల్ 175, సాయి సుదర్శన్ 87 పరుగులు, అలాగే కేఎల్ రాహుల్ 38, నితీష్ కుమార్ రెడ్డి 43 పరుగులతో రాణించారు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన శుభమన్ గిల్ కుదురుకున్నాక వేగం పెంచాడు. ధ్రువ్ జూరెల్ తో కలిసి 5వ వికెట్ కు శతక భాగస్వామ్యం నమోదు చేశారు. ధ్రువ్ జూరెల్ 44 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీకి 6 పరుగుల దూరంలో జూరెల్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేస్తూ శుభమన్ గిల్ నిర్ణయం తీసుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సెంచరీలు చేసిన సారథిగా విరాట్ కోహ్లీతో శుభమన్ గిల్ సమంగా నిలిచాడు. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక శుభమన్ గిల్ కి ఇది 5వ సెంచరీ. మొత్తంగా టెస్టుల్లో తనకిది 10వ సెంచరీ.